హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నా హైదరాబాద్లో ఒక రోజు అనమాట. రాగానే పనులతో అయితే బిజీ అయిపోయి అయితే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా కొన్ని పనులు అన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఇక్కడ కటన్స్ అయితే మొత్తం అన్నీ తీసేసామండి. సో నా దగ్గర అయితే ఎక్స్ట్రా పేర్ అయితే 1 సెట్ అయితే ఉంది. సో ఆ పేర్ మొత్తం అయితే బయటకు తీసాను అనమాట. సో ఇది ప్రీవియస్గా నేను వాష్ చేసి పెట్టినప్పుడు ఏంటంటే ఆ రింగ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ తీసి అయితే నేను వాష్ చేశాను అనమాట. ఒకవేళ వాష్ చేయకుండా అలానే పెడితే ఏంటంటే తుప్పు పట్టిపోతాయి అనమాట. అందుకే వాటన్నిటిని వాష్ చేసి అయితే అవన్నీ ఒక సపరేట్గా పెట్టేసుకున్నాను. కటన్స్ కూడా సపరేట్గా పెట్టుకున్నాను. మనం ఎప్పుడైతే కటన్స్ వేసుకుంటామో అప్పుడు పెట్టచ్చులే అని చెప్పేసి అని ఇంకా పక్కనైతే పెట్టుకున్నాను. సో దానికి ఈరోజైతే ముహూర్తం వచ్చిందనమాట. ఇంకెలాగో శ్రావణ మాసం వస్తుంది, వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం కదా. సో ఇంకా ఎప్పుడు ప్రతి ఇయర్ అయితే నేను ఇవన్నీ చేసుకుంటాను. సో ఇంకా నాకు ఇలా కలిసి వచ్చింది. ఒకటేసారి అయితే పనులన్నీ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఆ కటన్స్ కూడా అవన్నీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో అన్ని పనులు చేసేసరికి ఏంటంటే అలసిపోయాం. సో నా ఫేస్ కూడా చూడండి ఎంత డల్గా కనిపిస్తుందో అక్కడ. సో కానీ ఇంకా చేసుకోక తప్పదు కదా. సో అందుకే ఇంకా మొత్తం అయితే అవన్నీ కూడా పెట్టేస్తున్నాను అన్నిటికీ. ఇంకా ఇది వచ్చేసి ఈ క్రీమ్ కలర్వి ఉన్నాయి కదండి. సో ఇవి వచ్చేసి నేను బెడ్రూమ్ విండోకి అయితే యూస్ చేస్తాను అనమాట. అండ్ హాల్ విండోకి వచ్చేసి ఎల్లో కలర్వి మీరు ఇందాక చూసుంటే కనుక తెలుస్తుంది. అండ్ ఇంకోటి బ్లాక్ అండ్ వైట్ కలర్, అది వచ్చేసి హాల్లో బెడ్రూమ్స్కి వేయడానికైతే ఎంట్రన్స్ ఉంటుంది కదా. సో దానికైతే యూస్ చేస్తానన్నమాట. ఇంక ఇక్కడైతే బయటకి మా హౌస్ నుంచి బయటకి చూడగానే ఇలా ఒక మామిడి చెట్టు అయితే కనిపిస్తుందండి. ఆ మామిడికాయ చెట్టు మీద చూసారా, ఇది పావురం ఎంత భలేగా అసలు దాని గూడు కూడా పెట్టుకుందనమాట. సో ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క ఏమో ఇలా అంటే దానికి సేఫ్టీ ఏం లేదనమాట. వర్షం పడితే ఏంటంటే తడిచిపోతుంది అది. సో నేను అనుకున్నాను ఎలా ఉంటాయా ఇవన్నీ అని చెప్పేసి. ఇంకా అక్కడ ఏంటంటే గూడు పెట్టింది కదా, మేబీ దాన్ని పిల్లలు ఏమైనా ఉన్నాయేమో అని అయితే అనుకున్నాను. సో నాకైతే సరిగ్గా కనిపించలేదన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత అయితే మా ఇంట్లో ఏమీ లేవండి, వెజిటేబుల్స్ లేవు, మన నార్మల్గా గ్రాసరీస్ కానీ ఏమీ లేవన్నమాట. సో వచ్చిన రోజు అయితే మొత్తం మేము బయటే తిన్నాము. టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ మొత్తం బయటే తిన్నామన్నమాట. ఇంకా తర్వాత ఈరోజు అనమాట. తర్వాత డే టిఫిన్ కూడా బయటే తిన్నాము. ఇక్కడైతే ఫస్ట్ గ్రాసరీస్కి అయితే వచ్చామన్నమాట, డిమార్ట్కి. ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఇక్కడ నేనైతే ఎప్పుడు ఈ డిమార్ట్కి వచ్చినా కానీ పానీపూరి అయితే తింటానండి. పానీపూరి అంటే దహీపూరి అనమాట. సో దహీపూరి నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎప్పుడు డిమార్ట్లోకి వెళ్ళే ముందైతే తింటాను. ఎందుకంటే తిన్నది లోపలికి వెళ్ళొచ్చేసరికి అరిగిపోతుంది కాబట్టి తింటానమాట. సో ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం. అది నేను మా వారైతే షేర్ చేసుకున్నాం అనమాట. అసలు గుడివాడలో తినడానికి దీనికి ఎంత టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందో అండి. సో అక్కడ వేసే స్వీట్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది, ఇక్కడ వేసే స్వీట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇంకా అలా అయితే డీమార్ట్కి వెళ్ళి ఏమేమి కావాలో మొత్తం అయితే తీసుకున్నాము. మ్యాక్సిమం ఇంట్లో ఏం కావాలో మనకన్నీ అవసరమైనవి అన్నీ అయితే తీసుకున్నాం అనమాట. సో బిల్ అయితే వాచిపోయింది. అంటే ఎక్స్పెక్ట్ చేసామండి అంత అవుతుందని, ఇంకా తప్పదు, ఇంకా మనకేం లేనప్పుడైతే అన్నీ తీసుకోవాలి కదా. ఇంకా అలాగే మేము ఏం చేసామంటే గ్రాసరీస్ అన్నీ ఇంట్లో పడేసి మళ్ళీ వెళ్ళామన్నమాట వెజిటబుల్స్ తెద్దామని చెప్పేసి. సో పాప అప్పటికి పడుకుంది, తను ఇంకా లేవలేదన్నమాట. సో తొందరగా వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ వెజిటబుల్స్ కూడా తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా అదంతా షూట్ చేయలేదండి, ఫాస్ట్గా అయితే నేను ఇంటికి వెళ్ళి రావడం కానీ ఆ వెజిటబుల్స్ తీసుకోవడం కానీ అదంతా చేశాను అనమాట. ఇంకేంటంటే ఎదురుగా గాలికి కళ్ళల్లో మట్టంతా పడుతుందనమాట. ఇక్కడ నేను కూడా ఒక చిన్న షార్ట్ అయితే తీసుకున్నాను. ఫైనల్గా ఇంకా అన్నీ అయితే ఇంటికైతే తీసుకొచ్చి వెజిటబుల్ షాపింగ్ కానీ గ్రాసరీ షాపింగ్ కానీ అన్నీ అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఇంకొక కర్టన్ అయితే తీసుకున్నానండి. సో ఈ కర్టన్ ఎందుకు తీసుకున్నానంటే ఒక ఎంట్రన్స్కి అయితే కర్టన్ లేదనమాట. సో పాతది ఎప్పటి నుంచో ఉంది. సో దానికోసం అయితే ఆ కర్టన్ అయితే తీసుకున్నాను. సో ఇంకా వేయలేదు, దాన్ని వేయాలి. ఇంకా గ్రాసరీస్ వెజిటబుల్స్ అన్నీ అయితే సర్దాలన్నమాట. సో ఇవన్నీ అయితే తీసుకున్నాము. అక్కడ ఆయిల్ డబ్బా కూడా తీసుకున్నాము. సో ఇంకా మా
అశ్విన్ అయితే వాళ్ళ తాతయ్య అయితే ఆడిపిస్తున్నారనమాట. ఇంకా ఆ లోపు అయితే ఫస్ట్ ఇంకా వెజిటబుల్స్ పెట్టాలంటే ఫ్రిడ్జ్ అయితే నేను క్లీన్ చేయలేదండి. ఇల్లంతా అయితే క్లీన్ చేసుకున్నాం కానీ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదనమాట. సో ఇంకా వెజిటబుల్స్ పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఆ ఫ్రిడ్జ్లో ఉన్నవి అవన్నీ అయితే మొత్తం మంచిగా నీట్గా కడుక్కుంటున్నాను అనమాట. అంటే అంత ఏమీ పాడవలేదండి కొంచెం, బట్ అప్పుడప్పుడు ఇలా కడిగేసి పెట్టుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుందన్నమాట. సో నేను ఎవ్రీ 3 వీక్స్కి ఒకసారి 4 వీక్స్కి ఒకసారి అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. కడగడం మాత్రం ఎప్పుడైనా మనం అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే కడుక్కుంటాను. అంటే ఇంట్లో అంటే మనకి ఇట్లా వరలక్ష్మి వ్రతాలు వచ్చినప్పుడు కానీ, వినాయక చవితి వచ్చినప్పుడు కానీ, సంక్రాంతికి కానీ ఇలా ఏదైనా ఫెస్టివల్స్ వస్తేనే మాత్రమే నేను ఇలా అన్నీ అయితే కడుగుతాను. లేదంటే నార్మల్గా క్లాత్తో అయితే తుడుస్తాను అనమాట. ఇంకెలాగో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో తుడవడం కన్నా మొత్తం కడిగి పెట్టేస్తే నీట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా మొత్తం అయితే కడిగేస్తున్నాను ఇక్కడ. సో నేను కడుగుతుంటే మా వారైతే వీడియో తీస్తున్నారు. ఇంకా అక్కడ ఏదో డిస్కషన్ అయితే జరుగుతుంది, బట్ అది ఏం డిస్కషన్ నాకైతే గుర్తులేదండి. సో వాయిస్ ఓవర్ నేను లేట్గా ఇస్తున్నాను అనమాట. వీడియో షూట్ చేసింది డిఫరెంట్ డే. ఇంక ఇక్కడైతే మనకి క్లీన్ చేసేది లిక్విడ్ దొరుకుతుంది కదండి. సో ఆ లిక్విడ్తో అయితే మొత్తం ఫ్రిడ్జ్ అంతా అయితే నీట్గా తుడుస్తున్నా. ఫస్ట్ ఒక పొడి క్లాత్తో అయితే అంతా క్లీన్ చేశాను. తర్వాత ఒక చిన్న కర్చీఫ్లో అయితే ఆ లిక్విడ్ వేసుకుంటూ అయితే మొత్తం దుమ్ము అయితే పట్టిందని చెప్పాను కదా. సో ఆ దుమ్ము అంతా కూడా ఫస్ట్ పొడి క్లాత్తో అయితే తుడిచి మళ్ళీ తర్వాత ఆ లిక్విడ్తో అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో లోపల అయితే అంత అయిపోయిందండి. సో బయట డోరు అంటే పైన ఫ్రిడ్జ్ అయితే అంతేమీ ఇది అనిపించలేదండి, అదంతా బాగానే ఉంది. అంటే మేము అది ఎక్కువ యూస్ చేయమన్నమాట. సో ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడు నేను ఒక్క డ్రాబ్యాక్ చేసింది అదే, పైన ఫ్రిడ్జ్ కూడా కింద ఫ్రిడ్జ్లాగా ఆపరేట్ చేసుకునేలాగైతే వస్తుంది కదా. సో అలా తీసుకుందాం అనుకున్నా, బట్ అంటే అప్పుడున్న టైంని బట్టి నాకు నేను తీసుకుంది కరెక్ట్ కరోనా టైంలో అనమాట. సో అంత పెద్దగా అయితే ఆలోచించలేదు. సో ఈ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడల్లా బాధపడుతూ ఉంటాను అనమాట. సో అనవసరంగా ఇది తీసుకున్నాను అని చెప్పేసి. అంటే పైన ఏంటంటే ఎంటీగా ఉండిపోతుంది, కింద వచ్చేసి సరిపోవట్లేదు అనమాట. సో ఏం చేస్తాము ఇంకా, అయితే ఇంకా పైన డబ్బాలు కొని ఆ డబ్బాలలో పెడుతున్నాను. సో అలా పెడితే ఏంటంటే కొంచెం బాగానే ఉంటున్నాయి. ఆ విధంగా అయితే ఆ పైన ఫ్రిడ్జ్ని అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే మొత్తం ఇంకంతా అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా బెండకాయలు అయితే తీసుకొచ్చాను ఇందాక నేను వెజిటబుల్స్ షాపింగ్ చేసినప్పుడు. ఇంకా అక్కడైతే బెండకాయ కర్రీ చేద్దామని అయితే అన్నీ మా వారైతే కట్ చేసి ఇచ్చారు. నేనైతే ఫ్రిడ్జ్ తుడుస్తున్నానని చెప్పేసి. ఇంక ఇక్కడైతే గ్రాసరీస్ కూడా తెచ్చాం కదా. ఇంకా నెక్స్ట్ డేకి ఇడ్లీ కానీ పప్పు కూడా నానేసామన్నమాట. ఇంకా అదైతే అత్తయ్య మిక్సీ పెడుతున్నారు. ఇక్కడ ఇంకా అన్నాలు అండ్ రసం కూడా అయిపోతుందన్నమాట. సో రసం వచ్చేసి యాజ్ యూజువల్ అందరు చేసుకునేది అండి. సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అవన్నీ అయితే తీసి పెట్టాను. ఫ్రిడ్జ్లో ప్రీవియస్గా ఉన్నవి కూడా అన్నీ అయితే బయటకు తీసాను అనమాట. ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్ చూపిస్తాను. అన్నీ అయితే చక్కగా నీట్గా సర్దేశాను. ఇటు సైడ్ అయితే ఇప్పుడు కడిగేసి ఫస్ట్ అయితే అటువైపు అన్నీ కడిగేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఇటువైపు అన్నీ కడగాలన్నమాట. ఇంక ఇక్కడైతే అన్నీ అలా ఉన్నాయి, అవన్నీ అయితే అవ్వాలి. ఇంకా నేను ఫ్రిడ్జ్ అన్నీ కడిగి ఇస్తుంటే మా వారైతే మొత్తం తుడుస్తున్నారనమాట. సో వాళ్ళ హెల్ప్ కూడా ఉందండి ఇందులో, నాదన్నే లేదు. సో అందరం అయితే రాగానే పనులు అయితే చేసామన్నమాట. ఎవరం ఖాళీగా కూర్చోలేదు, చేస్తూనే ఉన్నాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇవే కాదండి, ఇంకా షెల్ఫ్స్ అవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. అస్సలు టైమే లేదనమాట. సో ఇంకా మేము మా ప్రయాణాలు అయితే ఇంకా ఉన్నాయండి. సో ఆ ప్రయాణాలు ఏంటి, ఎందుకు చేస్తున్నాం అనేది అయితే నిన్న కమింగ్ వీడియోస్లో అయితే మీ అందరికీ చూపిస్తాను. ఇంకా మా హస్బెండ్ తుడిచినవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను అనమాట. తుడిచేసాకైతే ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. అక్కడ వాల్నట్స్ అయితే కింద పడిపోయినాయి. సో నేనైతే వాల్నట్స్ నానబెట్టుకొని తినడం కన్నా ఇలా ఉత్తగే తింటాను అనమాట. సో అక్కడ ఉండి ఒక 5-6 తినేసాను. సో అక్కడ 2 స్టీల్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి ఒక దాంట్లో వచ్చేసి బాదం ఉంది, ఒక దాంట్లో వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి. ఇక్కడ క్రీమ్ కలర్ బాక్స్లో వచ్చేసి క్రిస్మిస్ అనమాట. సో ఇలా అయితే పెట్టాను. ఒక థమ్స్అప్ బాటిల్ అయితే ఉందండి, అది ఇందాకే మేము డిమార్ట్ నుంచి అయితే తీసుకొచ్చాము. ఇంకా మసాలాస్ అవన్నీ కూడా నేను కింద అయితే పెట్టుకుంటున్నాను అనమాట.
సో ఇలా అయితే మొత్తం బిజీగా అయితే రాగానే ఒక 2-3 డేస్ ఈ సర్దుకోవడానికే సరిపోయిందండి మాకు. సో ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుందని చెప్పేసి మళ్ళీ క్లోజ్ చేసి అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇంకా ఇంతేనండి ఈ వ్లాగ్. సో నా వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మొత్తం పనులతోనే ఉంది నా వ్లాగ్ అంతా. సో ఎవ్రీ ఉమెన్ ఇది ఫేస్ చేసే పనులే కాబట్టి ఇంకా నేను కూడా మీతో షేర్ చేసుకున్నాను. సో అస్సలు ఎంత ఓపిక లేకపోయినా కానీ ఇవన్నీ అయితే చేసుకున్నామండి. సో ఇంకా మీకు నచ్చుంటే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నేను పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం అసలు మర్చిపోదు. మీరు బెల్ రింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి 1 by 1 నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్.